నమస్తే, వెల్కమ్ టు RP7 న్యూస్. ప్రైవేట్ పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలలు పునర్వైభవానికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం అన్ని విధాలుగా కృషి చేస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. ఆచార్య జయశంకర్ బడిపాట కార్యక్రమాన్ని బుధవారం పరకాల పట్టణంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో హన్మకొండ జిల్లా కలెక్టర్ రాధికా గుప్తాతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి ప్రారంభించారు. అనంతరం 10వ తరగతి 9.5 పైగా గ్రేడ్లో ఉత్తీర్ణులైన విద్యార్థులను అభినందిస్తూ బహుమతులు అందించారు. పాఠశాలలో చదువుతున్న విద్యార్థులకు పాఠ్య పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలు ప్రారంభమైన రోజున విద్యార్థులకు పుస్తకాలు, దుస్తులు పంపిణీ చేయడం సంతోషకరమని అన్నారు. చేసుకునే అవకాశం ఉంది. మీరు ఎప్పటి నుండి పని చేస్తున్నారు ఈ స్కూల్లో? ఓకే మేడం వాళ్ళు అమ్మా 2 years. మీరు మేడం, మీరమ్మా 1 year. ఇంకా కడమ లేని 3, 2, 4 నలుగురే కనపడతాను నాకు. మీరు ఎప్పటి నుండి చేస్తున్నారు? 6 years. ఇంకా మోర్ దెన్ 6 years పనిచేసే వాళ్ళు ఉన్నారా? ఇక్కడ మేడం ఉన్నారు. అంటే నేను ఎందుకు అడుగుతున్నానంటే ఈ చుట్టుపక్కల ఉన్న ఫ్యామిలీస్ తోటి మీకు బాగా అనుబంధం ఏర్పడి ఉంటుంది, మీకు సంబంధాలు ఏర్పడి ఉంటాయి. మీరు ఐడెంటిఫై అవుతున్నారు. ఇక్కడ మీరు ఐడెంటిఫై అవుతున్నారు అని అంటే వాళ్ళు 12th and 19th. నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాను, నేనేం మీకు కమాండ్ చేస్తలేను, లేకుంటే డిమాండ్ చేస్తలేను, బట్ రిక్వెస్ట్ చేస్తున్నాను. టేక్ యాజ్ ఎ ఛాలెంజ్ చేసి 12th నుండి 19th వరకు ఎంతైతే స్ట్రెంత్ను మీరు యాడ్ చేసుకోగలిగిందో విత్ నేమ్స్, విత్ సర్నేమ్ తోటి నాకు 20th నాడు నాకు లిస్టు పంపించగలుగుతారా? షూర్. ఓకే, మీరు అప్పుడు నన్ను కొంచెం డిమాండ్ చేయండి. వితౌట్ వర్క్ తోటి మీరు నన్ను డిమాండ్ చేస్తే నేనేం చేయగలుగుతా? సరే, ఉన్న పరిధి కూడా చూస్తున్నా. మీ కాంపౌండ్ వాళ్ళు చిన్నగా ఉన్నది. నేను అనుకోవడం దీనికి అటాచ్గా మనం ఏదో యాడ్ చేయగలుగుతామని చెప్పి నేను అనుకోవడం లేదు. బట్ ఎగ్జిస్టింగ్ హై స్కూల్లోనో లేకుంటే ఇంకేదో ఒకటి నియరెస్ట్ ఏదైనా ఓపెన్ ప్లేస్ ఉంటే మీరు కూడా తహసీల్దార్ గారు కూడా చెప్తున్నాను, దీనికి నియరెస్ట్ మన ప్రభుత్వ ల్యాండ్స్ ఏమన్నా ఉంటే చూడండి. ఎందుకంటే చదువుతో పాటుగా పిల్లలకు ఫిజికల్ యాక్టివిటీస్ కూడా చాలా అవసరము. అందునుంచి దానికి కావాల్సింది ఇక్కడ మళ్ళీ ఇంకొక విషయం, ఇంకొక ప్రాబ్లం ఏమొచ్చిందంటే ఇట్టే టోటల్లీ గర్ల్స్ స్కూల్, బట్ గర్ల్స్ స్ట్రెంత్ పడిపోవడం వల్ల మీరు బాయ్స్ను కూడా జాయిన్ చేసుకుంటున్నారు. కో ఎడ్యుకేషన్ అయిపోయిందా? గుడ్. కానీ నేను మహిళా సోదరి మళ్ళీ ఎక్కువ మంది చూస్తున్నా టీచర్స్ కనుక బాలికలను ప్రమోట్ కూడా చేయండి ఎక్కువ. ఇక్కడ వాళ్ళకు ఒక ప్రొటెక్షన్ కూడా ఉంటుంది. ఇవాళ మనం చూస్తున్నాం ప్రైవేట్ స్కూళ్ళల్లో కొన్ని అన్సోషల్ ఎలిమెంట్స్ కూడా ఇన్వాల్వ్ అయిపోయి కొన్ని ఇబ్బందికరమైన పరిస్థితులు కూడా కల్పిస్తున్నారు పిల్లలకు. అందులోంచి సోషల్ సెక్యూరిటీ కూడా మనం